ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సామాజిక తెలంగాణ అని తీర్మానం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ తర్వాతన జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాట్లాడిన మాట రాష్ట్ర విభజన కుదరదని సమైక్యాంధ్రం చివరికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉద్యమం చేశాడు గుర్తుందా ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు కదా అది చూసిన తర్వాతనే కదా అశోక్ బాబుతో ఉద్యమం చేయించింది వీళ్ళు పాయింట్ అక్కడ అశోక్ బాబు వీళ్ళిద్దరి మధ్యన పోటీ వీళ్ళది ముందు జరిగిందో వాళ్ళది ముందు జరిగిందో కానీ ఓ పెద్ద కార్యక్రమం జరిగింది చివరికి టీఆర్ఎస్ వాళ్ళు కూడా అడ్డుపడలే అక్కడ సైలెంట్ గా స్పెక్టేటర్లుగా ఉండాల్సి వచ్చింది ఆ స్థాయిలో చేసుకొచ్చాడు ఆ ఇంపాక్ట్ కంటే కూడా చంద్రబాబు నాయుడు మంచి పాలకుడు అన్నటువంటి ఇంపాక్ట్ ఇతను జైలు నుంచి బయటకు వచ్చాడు అన్నటువంటి ఇంపాక్టే ఆ రోజున రాజకీయాల్ని శాసించింది ఈ హామీలు ఎంతవరకు అంటే తర్వాత అమల్లోకి వచ్చేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైజ్ చేయడంతో అది జనంలోకి గుర్తుకొచ్చి చేయలేదన్న 2019లో కూడా నవరత్నాలు అన్న ఎజెండా ప్రధానంగా వీళ్ళు వచ్చారు కానీ చెప్తా వచ్చారు కానీ అది 50% అనుకుంటానే 50% ఆ రోజున తెలుగుదేశం పాలన మీద విసుగు రెండవది ఏంటంటే ఆ రోజున మిగతా ప్రాంతంలో వచ్చిన ఒక ఆగ్రహం నిశ్శబ్ద ఆగ్రహం పత్రికలు పట్టించుకోలేకపోయినా అంటే సాధారణంగా మనం ఏమంటామంటే పబ్లిక్ పల్స్ని పట్టుకునేది మీడియా అంటాం కానీ పబ్లిక్ పల్స్ని పట్టుకోలేకపోయింది ఏ మీడియా కూడా ఇంక్లూడింగ్ సాక్షి ఎందుకు అంటే అసలు ఆ రిజల్ట్ చూస్తే షాక్ అయ్యాక నేను అప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళతో అడిగితే అప్పుడు చెప్పారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో